హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ముందు వీడియోలో చెప్పాను కదా ఇరుముడి ముందు రోజు. సో ఇరుముడి ఉంది అని చెప్పి ఈరోజు ఇరుముడి వ్లాగ్ అండి. సో ఇంకా బయలుదేరుతారనమాట కొండకి, శబరిమలకి వెళ్తారు. సో ఇంకా ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఐ డోంట్ డిలే ఫర్దర్, లెట్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఇక్కడైతే పూజ అంతా జరుగుతూ ఉందండి. పూజ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు కదా, ఆ ప్రాసెస్ అంతా గురుస్వామి చేపిస్తూ ఉన్నారండి. ఇంకా ఈసారి అన్న తమ్ముడు ఇద్దరు వేశారు కాబట్టి ఫస్ట్ అన్నకి అయిపోయాక తమ్ముడు చేయాలి కదా. సో ఇంకా అదే జరుగుతూ ఉంది ఇక్కడ. నేను ఆల్మోస్ట్ గుడిలో జరిగేదంతా రాగా పెడతానండి. సో ఎలా జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అలానే మధ్య మధ్యలో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది ఏంటి అని. లాస్ట్ ఇయర్ వీడియోకి 50+ వ్యూస్ వచ్చాయండి. చాలా థ్యాంక్స్ ఇరుముడి వ్లాగ్ అందరూ చూసినందుకు. ఇంకా ఇలానే స్ప్రెడ్ అవ్వాలని చెప్పి నా వీడియోస్ సో కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో ద్వారా. లాస్ట్ ఇయర్ ఇరుముడి వ్లాగ్లో నేను మ్యూజిక్ అంతా యాడ్ చేశానండి. బట్ ఈ వీడియోలో నేను అలా పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇయర్ రాగా పెడతాను. సో ఈ కొంచెం సేపు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి. ఇంకా మిగతా అంతా రాగా పెట్టేస్తాను వీడియో అనేది. అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా. అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో స్వామి స్వామియప్ప. కానీ కానీ ఇక్కడ టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంకా అది స్టార్ట్ చేస్తున్నారు. తలకి సో ఏమంటారు నాకు తెలీదు. సో టవల్ అయితే పెడుతూ ఉన్నారు. టవల్ కట్టేసినాక ఇంకా ఫస్ట్ అన్నకు కదా, అన్నకైతే ఇరుముడి కట్టేస్తారు. ఇరుముడి కట్టినాక తర్వాత తమ్ముడు కడతారు. సో ఇంకా అదే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇద్దరు కూర్చుంటారు, తర్వాత అన్నది అయిపోయాక తమ్ముడికి కడతారు అనమాట. పెద్దది
ఒక కాయకి నెయ్యి వేసేసాక ఇంకొక కాయకి నెయ్యి వేస్తారండి. సో వెళ్ళిన వాళ్ళందరూ నెయ్యి వేస్తే మంచిది అని చెప్పేసి టెంకాయల్లోకి అంత నెయ్యి నింపుతారు. 9 కోకోనట్లో నెయ్యి వేసి ఇంకా నింపుతారండి. అది నాటి ఆవు నెయ్యి. సో మాకు దొరుకుతుంది కాబట్టి, అంటే వేరే వాళ్ళతో తెప్పిస్తాము ఇలా పూజ జరిగినప్పుడు మాత్రం. సో నాటు ఆవు నెయ్యి వేస్తే మంచిదంట. సో అది వేస్తూ ఉన్నారు. సో 1 బై 1 అలా అందరూ టెంకాయలకి మొత్తం అందరూ వేస్తారండి వచ్చిన వాళ్ళందరూ. అంటే ఇక్కడి నుంచి మనం ఇరుముడి కట్టుకుని వెళ్తారు కదా, అప్పుడు 9 టెంకాయలు తీసుకొని వెళ్తారండి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటేమో కొడతారంట. బట్ మనం ఏమి వెళ్ళి చూడం కదా, సో వాళ్ళు చెప్తే వినిందే. సో అందుకోసం ఇక్కడి నుంచి ఆ నెయ్యి నింపుకొని అందరూ వెళ్తారు ఇరుముడి కట్టుకున్నప్పుడు. ఈ వ్లాగ్ లెంతీగానే ఉంటుందండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ వ్లాగ్ అంతా. మధ్య మధ్యలో మీకు కూడా బోర్ కొట్టకుండా సో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అలానే మీకు కూడా అర్థం అవుతుంది సో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. లాస్ట్ ఇయర్ జస్ట్ రాగా పెట్టేశాను, మ్యూజిక్ యాడ్ చేశాను కాబట్టి మీకు అర్థం అయి ఉండకపోవచ్చు. సో ఈ వ్లాగ్ ద్వారా అర్థం అవుతుంది అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను కాబట్టి. అమౌంట్ అంతా ఇప్పుడు వేపించుకుంటున్నారు కదా, ఈ అమౌంట్ అంతా స్వామివారికి చెందుతుందంట అండి. స్వామివారి ఉండిలోకి వేస్తారంట. సో వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా అదే కలెక్ట్ చేసుకుంటున్నారు, వేయాలనుకుంటారు కదా, సో వాళ్ళందరితోనూ వేపించుకుంటూ ఉన్నారనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్కి అందరూ వెళ్ళలేరు కదండి. సో ఇక్కడి నుంచినే ఇలా మాల వేసుకున్నప్పుడు ఇంకా ఇరుముడిలో వాళ్ళతో ఇచ్చి పంపిస్తే ఇంకా అది స్వామివారికి అందుతుందంట. సో అందరూ
వేస్తూ ఉంటారనమాట. కోరికలు కోరుకొని ఇంకా అమౌంట్ అంతా పంపిస్తూ ఉంటారు. ఇలా జరుగుతుందంటే ఇరుముడి ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేసింటారు కదా, తర్వాత ఇంటికి రారు. సో వాళ్ళు ఇంకా అవుట్ సైడే ఉంటారన్నమాట, టెంపుల్ దగ్గరే ఉంటారు. టెంపుల్ దగ్గరే భిక్ష చేసుకొని బయలుదేరతారనమాట కొండకి. రిలేటివ్స్ వచ్చింటారు కదా, సో దగ్గర వాళ్ళనే పిలుస్తామండి ఇరుముడికి. ఎందుకంటే ఇంకా వాళ్ళు వస్తూనే సో అమౌంట్ ఇస్తారనమాట. ముందు నుంచి అది ఎందుకు అయ్యప్ప స్వామి ఇరుముడికి వెళ్తున్నారు అంటే సో అమౌంట్ ఇచ్చేది ఆనవాయితీగా వస్తుందన్నమాట అందరికీ. సో అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. పూజకు పిలిచాము, పూజ చేసుకొని వెళ్ళాలి అన్నది అన్న అభిప్రాయము. కానీ ఎప్పటి నుంచినో వస్తుంది కదా, వాళ్ళకి తోచినంత ఇస్తారు అన్నట్టు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇంకా ఫైనల్గా మా అన్నకు అసలు ఇష్టం లేదు, అందుకే తీసేశారు. ఇక్కడ పాప చూడండి, అందరూ ముక్కుంటూ ఉంటే కన్యాస్వామి అని చెప్పి సో పాప కూడా ముక్కోవాలంటే తనకి ఏం అర్థమైందో ఏమో తెలియదు. చూస్తున్నారు కదా, అసలు నవ్వు వస్తుంది, ఏం అర్థమవుతుంది దీనికి అని చెప్పి. ఇంకా ఫైనల్గా అక్క ఊరికే పూలహారాలు అట్లా ముట్టించింది. అప్పుడు సైలెంట్ అయిందనమాట. తను కూడా ముక్కోవాలట వాళ్ళ మామని. అలా చేస్తుంటే హ్యాపీనెస్ ఒక పక్క ఏం అర్థమైందో అనే ఒక పక్క అనిపించింది మాకి. అన్న కన్యాస్వామి కదా, కన్యాస్వామి అంటే ఫస్ట్ టైం మాల వేసిన వాళ్ళని కన్యాస్వామి అంటారండి. కన్యాస్వాములని దేవుడితో సమానం అని చెప్పి అందరూ పూజిస్తారు కన్యాస్వాములని. ఇంకా అందుకే అందరూ ముక్కుంటూ ఉన్నారండి, పెద్ద చిన్న అని తేడా లేకుండా. సో ముక్కుంటూ ఉన్నారు. అక్కడ ప్రాసెస్ అన్నది ఇరుముడి అయిపోయింది కదండి, ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ తమ్ముడిది స్టార్ట్ అయిందనమాట ఇరుముడి. ఇక్కడ అంతా లెంతీగా ఏం చూపించలేదులే అండి నేను, ఎందుకంటే లాస్ట్ వీడియో ఫుల్గా చూపించాను కదా. సో ఈ వీడియోలో ఇంకా తమ్ముడిది కొంచెం మేము చూపిస్తూ ఉన్నాను. ఇంకా మేము మాత్రమే వేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ ఇలా టెంకాయలకు అంతా ఫస్ట్ స్వామి వేస్తారు. సో వాళ్ళు ఒక టెంకాయలోకి నింపినాక ఇంకొక దానిలోకి మళ్ళీ మనం నింపుతామండి. ఇంకా 9 టెంకాయల్లోకి నింపాలన్నమాట నెయ్యి. ఇంకా నేను, అమ్మ, నాన్న, అక్క వాళ్ళు వేసాము. మీకు కూడా బోర్ ఎక్కువ కట్టకూడదు అని చెప్పేసి నేను చాలా కట్ చేసేసానండి.
సో ఎందుకంటే అన్నదంతా ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి. సో ఇంకా సెకండ్ టైం కదా, ఇంకా అదే ప్రాసెస్ జరుగుతుంది. మెయిన్ వాళ్ళు మాత్రమే అలా షూట్ చేసుకున్నాం, అమ్మ నాన్నది మాత్రమే షూట్ చేసామన్నమాట. టవాల్ వేసినావా దేంద్ర? ఏ అది ఆరాలు ఇచ్చి చేతికి తిండి చాలు కానీ వాడుంది ಹೆಚ್ಚೆ ಮಲ್ಕೋ ಸೂರ್ಕೆ ಸೂರ್ಯ ಸೂರ್ಯ ಮಲ್ಕೋ నేను తీయలేకపోయాను.
ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది ఒకే వీడియోనే కాబట్టి నేను లెంతీగా పెట్టాను. బాయ్.